ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కీర్తనలు 31:24. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఒకరోజు ఒక పేదరాలు ద్రాక్ష తోట పక్కగా వెళ్తూ బాగా పండిన ఆ ద్రాక్ష తోటను ఒక చోట నిలబడి అగాదిగా చూస్తూ ఉంది. అది గమనించిన తోటమాలి, అమ్మ, నీకు ద్రాక్ష పళ్ళు కావాలా అని అడిగాడు. అందుకు ఆమె, అయ్యా, కనీసం ఆ రాలిపోయిన ద్రాక్షలు ఇచ్చినా తీసుకుంటానయ్యా అని. అప్పుడు ఆ తోటమాలి, అమ్మ, నీవు వెళ్ళి ఎన్ని ద్రాక్ష పళ్ళు కావాలో అంత పెద్ద బుట్ట తెచ్చుకో, ఆ బుట్ట సరిపడా పళ్ళు ఇస్తా నేను అని చెప్పాడు. వెంటనే ఆ మామగారు పరుగున వెళ్ళి ఒక బుట్ట తీసుకువచ్చి అతని చేతిలో పెట్టింది. ఆ తోటమాలి, అమ్మ, ద్రాక్ష పళ్ళు తీసుకొస్తానుండు అని చెప్పి తోటలోనికి వెళ్ళాడు. తోట బయట ఆ మామ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. కానీ ఆ తోటమాలి మాత్రం రాలేదు. చాలాసేపు ఎదురు చూసి తాను మోసపోయానని అనుకొని ఆ తోటమాలిని అనుమానించడం, నిందించడం, ఆ తర్వాత ఇక ఓపిక నశించి దూషించడం కూడా మొదలుపెట్టింది ఆ మామ. కానీ కొంతసేపు అయ్యేసరికి ఆ తోటమాలి ఆ గంప నిండా శ్రేష్టమైన ద్రాక్ష గెలలతో తిరిగి వచ్చి, అమ్మ, ఆలస్యం అయినందుకు నన్ను క్షమించు. ఈ ద్రాక్ష తోట చూసి ఎంతో ఆశపడిన నీకు ఏవో మామూలుగా ఉన్న ద్రాక్ష పండ్లు ఇచ్చి పంపించుటకు నాకు మనసు రాక మా తోటలో ఉన్న శ్రేష్టమైన, రుచికరమైన, ఫ్రెష్గా ఉన్న ద్రాక్ష పళ్ళు ఏరుకోరి తెచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఇవిగో అమ్మ అని ఇచ్చాడు ఆ తోటమాలి. ఇవిగో అమ్మ, నువ్వు ఆశించిన ద్రాక్ష పళ్ళు అని ఆ తోటమాలి ఆ బుట్టను అందిస్తూ ఉండగా ఆ మామగారి కళ్ళల్లో నుండి కృతజ్ఞతతో ఒకవైపు, అరే, నాకు గంప నిండా ద్రాక్ష పళ్ళు ఇవ్వాలని ఆశపడి ఆ ప్రయత్నంలో ఆలస్యంగా వచ్చిన ఇంత మంచి మనిషిని నేను దూషించి తినే అనే బాధతో ఆ గంపను తీసుకొని కృతజ్ఞతతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్థమైందా అండి ఈ ఉదాహరణ? అక్కడ మా అమ్మ తోటమాలిని అపార్థం చేసుకుంది, అనుమానించింది. తోటమాలి తనకి పండ్లు ఇస్తానని చెప్పి ఆలస్యంగా వచ్చినందుకు తిను నన్ను మోసం చేశాడేమో, పండ్లు ఇవ్వడేమో అని చెప్పి అనుకుంది. ఇలాగా మన జీవితంలో కూడా మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఒక్కొక్కసారి ఆలస్యంగా ఇస్తాడు. దానికి అర్థం దేవుడు మీకు జవాబు ఇవ్వడని కాదండి. దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అనంటే మీకు బహుశ్రేష్టమైన బహుమతులు ఇవ్వాలని చెప్పే దేవుడు ఆశిస్తున్నాడనే విషయాన్ని గ్రహించండి. యెషయా 30:18. కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడని, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవుని కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేశారు అని అంటే దానికి అర్థం దేవుడు మీ ఆశను ఇంకా తీర్చడు అని కాదు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టారని కాదు. ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చి నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని, నీకున్న ఆశను, నీకున్న కోరికను చెప్పుకున్నావా? ఆయన ఇచ్చే జవాబు కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారా? అయినా నీవు ఆశించిన జవాబు, నీవు కోరుకున్న సమాధానం రాలేదా? నీ సమస్యగానే, నీ కోరికగానే ఇంకా మిగిలిపోయిందా? అయితే అధైర్యపడుకు. నీకు సంపూర్ణ జవాబు ఇవ్వాలని, నీకన్నిటినీ నాట్యంగా మార్చాలని, నీ నిరాశను, నిస్పృహను తీర్చాలనే ఆశతోనే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వరాలను, ఫలాలను ఏరుకొని, కోరుకొని, తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ఇంత ఆలస్యం అవుతుంది. అవును, ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు మీ జీవితంలో మీరు చేసిన ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదా? దేవుడిచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెంతకాలం వేచి ఉండాలి అని అనుకుంటున్నారా? చాలని జవాబులతో, అరకొర ఆశీర్వాదాలతో నిన్ను నింపి లేదా వట్టి మాటలతో నచ్చచెప్పి ఖాళీ చేతులతో పంపించేసేవాడు కాదు మన దేవుడు. నీకోసం బహుశ్రేష్టమైన వరాలను తావాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఇంత ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని గ్రహించండి. మంచి ఉద్యోగం కావాలని, మంచి ఆరోగ్యం పొందాలని, మంచి రోజులు చూడాలని, కష్టాలు తొలగిపోవాలని ఆశించావా? మనం ఊహించిన వాటికన్నా, అడిగిన వాటికన్నా అత్యధికంగా చేయగలిగిన, ఇవ్వగలిగిన శ్రేష్టమైన తండ్రి మన తండ్రి. కాబట్టి కనుక నీకు రావాల్సిన జవాబు ఆలస్యం అవుతుందనంటే నువ్వు పొందబోయే జవాబు కూడా బహుశ్రేష్టమైనది అనే విషయాన్ని గ్రహించండి. విశ్వాసంతో, నిరీక్షణతో, ఓపికతో ఆయన జవాబు కొరకు కనిపెట్టండి. ఎప్పుడైతే నిరీక్షణతో, విశ్వాసంతో, ఓపికతో మీరు దేవుని వైపు చూస్తారు, ఖచ్చితంగా మీ ఆశను దేవుడు తీరుస్తాడు.
ఖచ్చితంగా మీ కోరికను దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా మీరు ఆశించింది మీరు పొందుకుంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అనవసరముగా తొందరపడి అవిశ్వాసంతో విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి, ఆయన దీవెనలకు దూరం కావద్దు. ఆయన బహుమతులు ఇచ్చే సమయంలో విసిగిపోయి అలసిపోయి దేవుడు నన్ను దీవించడేమో అని చెప్పి దేవుణ్ణి అనుమానించి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. రోమన్స్ 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందని విసిగిపోవద్దు. ప్రార్థన చేయటం మానవద్దు. మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యమును బట్టి దేవుణ్ణి అనుమానించగా, నిందించగా, విశ్వసించి ఆయన అనుగ్రహించు శ్రేష్టమైన జవాబును సరైన సమయంలో స్వతంత్రించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందని నిరుత్సాహంలో, నిరాశలో నిందించి విశ్వాసాన్ని కోల్పోయే వారిగా ఉన్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని, ప్రార్థన చేసి జవాబు కోసం వేచి ఉంటున్న మీ బిడ్డలను ఇప్పుడే దర్శించమని, కృప అనుగ్రహించమని, ఆలస్యం చేయకుండా త్వరగా తగిన సమయంలో మీ బిడ్డలకు జవాబు అనుగ్రహించమని, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించమని, వారు ఆశపడిన రీతిగా వాళ్ళని దీవించి హెచ్చించమని, వాళ్ళ ఆశను, కోరికను మీరే నెరవేర్చమని, నిందలు అవమానాలు కొట్టివేసి రెట్టింపు ఘనతను మీరే అనుగ్రహించమని, హృదయంలో ఉన్న బాధను తీసివేసి సమాధానంతో, సంతోషంతో మీరే నింపమని, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తు నాకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.